మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 24వ భాగం 19 7:20 చతుర్థాంకం చివరిలో ఉంటున్నాం. బయలుదేరి వెళ్ళిపోయింది శకుంతల అంటోంది, హలా ఏషా ద్వయోర్వాం హస్త నిక్షేప సఖ్యౌ ఇది బాష్పం వికరతః అయం జనః కస్య హస్తే సమర్పితః. కాశ్యపుడు అనసూయే అలం రుదిత్వా నను భవతీభ్యామేవ స్థిరీకర్తవ్య శకుంతల. సర్వే పరిక్రామన్ శకుంతల తాత ఏషా ఉటజపర్యంతచారిణి గర్భమంధరా మృగ వధూర్యదానగ ప్రసవా భవతి తదా మహ్యం కమపి ప్రియ నివేదయిత్రుకం విసర్జయష్యధా. చలికత్తెరతో హలా సఖీ ఏషా ఈ వనజ్యోత్స్న వాం ద్వయు మీ ఇద్దరికి హస్తనిక్షేప మీ ఇద్దరి చేతులలో పెట్టాను అనడం. అయం జనః ఈ జనం మేమిద్దరం కస్య హస్తే ఎవడి చేతిలో సమర్పితం మమ్మల్ని ఎవరికి అప్పగించావు అంటున్నా అనడం. ఇది బాష్పం వికరత ఇద్దరు కన్నీరు అనసూయ అంటోంది. అనసూయ హృదిత్వా అలం రోధించి ఇక చాలు ఏడబడ. శకుంతల భవతీభ్యాం ఏ మీ ఇద్దరితోనే స్థిరీకర్తవ్యా నన్ను కుదట బరడం కదా. శకుంతలను కుదట పరచాల్సింది పోయి మీరే ఏడిస్తే ఎట్లా అని అర్థం. సర్వే అంతా పరిక్రామంతి ముందుకు నడుస్తుంది. ఏసా తాత తండ్రి గుటజ పర్యంతచారిణి కుటీరం దగ్గరే తిరగాడి గర్భభారంతో మెల్లగా నడుస్తున్న అయిన ఏషా ఈ మృగవధు ఈ లేడీ చూలాలు యదా ఎప్పుడు అనఘ ప్రసవా భవతి సుఖ ప్రసవం అవుతుందో అప్పుడు మహ్యం నా కోసం ప్రియ నివేదికత్రం ప్రియవార్తను నివేదించేవాడుగా కమ్మబ్బు అంటే దానికి ఈనినప్పుడు నాకు కబురు చేయి. ఎవడినో ఒకటి విసర్జయిష్యధ పంపించని ఎవరితోనో ఒకళ్ళతో ఆ జింక లేడి ఈనింది ప్రసవించింది అనే వార్త నాకు ఎవరితోనైనా పంపించండి తండ్రి అని. కాశ్యపుడు నేదం విస్మరిష్యామి నేద ఇదం విస్మరిష్యామ. శకుంతల అంటోంది, కోను ఖల్వేష నివసమే సజ్జతి. కాశ్యపుడు అంటున్నాడు వచ్చే అని ఒక శ్లోకం. యస్యత్వయా ప్రణవ విరోపణమింగుదీనం తైలం నృషిచ్యత ముఖే కుశమౌసూచి విద్దే శ్యామాకముష్టి పరివర్ధిత పూజహాతి స్వయం న పుత్ర కృతకః పదవీం మృగస్తే. నేను మర్చిపోమంటున్నారు వారు. గతిభంగం నడకకు ఆటంకం రూపయిత్వ అభినయంతో ప్రదర్శి ను ఖలు ఏష ఎవడు సుమా ఈతడు మే నివసనే నా క్షౌమ దుకూలను సజ్జతే లాగుతున్నాడు అని. వచ్చే పుత్రి కుశసూచి విద్యే సూదుల్లాంటి దర్భాగ్ర భాగాలతో గాయపడ్డ యస్య ఏ మృగం యొక్క ముఖే మూతి మీద నోటిలో వ్రణ విరోపణ గాయాన్ని మాన్పేదై ఇంగుదీనాం తైలం గారకాయ గింజల నూనె త్వయా నీచేత దృషిచ్యత తగ్గేదా
ప్రతిదినం ఉరుమబడిందో. శ్యామాక ముష్టి శ్యామాక ధాన్యం పిడికళ్లతో పరివర్ధిత పెంచబడిందో. పుత్రకృత అల్పార్థే బిడ్డలాగా కొడుకులాగా భావించి నువ్వు పెంచావు. అయిన నహ అయం ఆ మృగం ఈ వేడి కోర తే పదవీ నీ దారిని నజహాతి వదలటం లేదమ్మా, నిన్ను వదలలేకపో. ఇదిగో లేడి కోర చామలు కొర్రలు గుప్పెళ్లతో తినిపించి గారాబంగా కొడుకులాగా పెంచావు కదా. సూదుల్లా దర్భ కొలలు గుచ్చుకొని దీని మూతికి గాయమైతే అది తగ్గేదాకా ఇంగుదీ తైలం గార నూనె ప్రతిరోజు దానికి పులిమేవు కదా. ఇదిగో ఆ లేడిగొని నువ్వు వెళ్ళిపోవటం దానికి ఇష్టం లేనట్టుందమ్మా. నీ దారిని వదలటం లేదు, చీర పట్టుకొని వెనక్కి లాగుతోంది అని. శకుంతల అంటోంది, వత్సా కిం సహవాస పరిత్యాగిని మామనుమరసి అచిర ప్రసూతయా జనన్యా వినా వర్ధితయే. ఇదానీమపి మయా విరహితం త్వాం పాతశ్చింతయిష్యతి నివర్తస్వ పావన్. కాశ్యపుడన్ ఉత్పక్షణోర్నయనయో ఉపరుద్ధవృత్తిం బాష్పం కురు స్థిరతయా విహతానుబంధం అస్మిన్నలక్షిత మతోన్నత భూమిభాగే మార్గే పదాని కరుతే విషమీభవంతి. బిడ్డా, సహవాస పరిత్యాగిని నీతోడి సహవాసాన్ని స్నేహాన్ని విడిచిపెట్టి వెళుతున్న దాని వైన మాం అనుసరసి కిం అనుసరిస్తున్నావా, వెంట వస్తున్నావా. అచిర ప్రసూతయ జనన్య నిన్ను అప్పుడే ప్రసవించిన తల్లి చేత వినా ఏవ లేకుండానే వర్ధితగా పెంచబడ్డ ప్రసవించిన వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోయింది నీ తల్లి లేని బిడ్డడిగా ఈ ఆశ్రమంలో పెరిగావు, పెంచబడ్డ. ఇదానీ అపి ఇప్పుడు కూడా అలాగే మయా విరహితం తాం పెంచిన తల్లినైన నేను లేని నిన్ను గురించి తాత తండ్రి కన్నుడు చింతయిష్యతి దుఃఖిస్తున్నాడు. ఆలోచన నా బదులు కాశ్యపుడే తల్లి అయి నిన్ను చూసుకుంటాడు. నివర్తస్వ తావత్ మరింక వెనక్కి మళ్ళు అంటోందన్నమాట. అప్పుడు కణ్వుడు మళ్ళీ ఒక శ్లోకం, ఈ లక్షిత అస్మిన్ ఈ అలక్షిత సరిగా చూడబడిన అంటే చక్కగా పెంచబడి నత ఉన్నత భూమిలాగి ఎగుడు దిగుడు నేల కలదైన మార్గే ఈ దారిలో తేని పదాని అడుగులు విషమీభవంతి కడు తొట్టుపడుతున్నాయమ్మా. పక్ష్మణో పైకెత్తిన రెప్పలు కలిగే నయనయో నీ రెండు కళ్ళలో బాష్పం కన్నీటిని ఉపరుద్ధ నిలువరింపబడి వృత్తిం కదలిక కలదానివిగా విగత అనుబంధం తొలగింపబడిన పునః పునరుత్పత్తి సంబంధం కలదానినిగా స్థిరతయా మనోధైర్యంతో నిబ్బరం కురు చెయ్యి. విహతో దూరీకుదాని నీ చూపుడు నీ కన్నీరు అడ్డం వస్తోంది తల్లి. ఈ ఎగుడు దిగుడు నేల ఈ దారి నీకు సరిగా ఆనటం లేదు.
అందుకని నీ నడకలో అడుగులు తడబడుతాయి. రెప్పలు పైకెత్తిన నీ కళ్ళ నిండా తిరుగుతున్న కన్నీటి కదలిక మనోధైర్యంతో నిలవరించుకో. మళ్ళీ మళ్ళీ వెల్లుబొక్కకుండా చేసుకో. శాంగ్యుడంటున్నాడు, భగవన్ ఓదకాంతం స్నిగ్ధో జనోను గంతవ్య ఇది శ్రూయతే తదితం సరస్థీరం అత్ర సందిశ్య మహ ప్రతిగంతుం అర్హసి కాశ్యపుడు. తేన హీమాం క్షీరవృక్షఛాయాం ఆశ్రయాం సర్వే పరిక్రమ్య స్థితాః. కాశ్యపుడు ఆత్మగతం కిన్ను ఖలు తత్ర భవతో దుష్యంతస్య యుక్తరూపమస్మాభిః సందేష్టవ్యం ఇది చింతయ. భగవన్ మహాత్మా ఆ ఉదకాంతం నీటి నెలవు దాకా స్నిగ్ధ జనం బంధుజనం అనుగంతవ్య అనుగమింపబడవలసింది ఇది అని శ్రూయతే పెద్దల మాటగా చెప్పబడు. బంధుజనులందరూ అయిన వాళ్ళు వీడ్కోరిచ్చేటప్పుడు ఊరు చివర ఉండే చెరువు దాకా లేక బావి కాలవ దాకా వాటి దాకాను వెంట వెళ్ళాలి, సాగనంపాలి. కాబట్టి ఇదిగో సరస్థీరం చెరువుగట్ అత్ర ఇక్కడ మహామాక్ సంధిష్యామి సందేశం బంధి ప్రతి గంతుం వెనక్కి తిరిగి వెళ్ళడానికి అర్హసి తగుదురు వెళ్ళండి అన్నారు. నీ సందేశం ఏదో వినిపించి ఇక మీరు మీ కుటీరానికి వెళ్ళవచ్చు. ప్రియం పాంథమను ప్రజేత్ ఇష్టుడైన బాటసారి ఇంటి నుంచి పంపేటప్పుడు నీటి చలమ దాకా వెళ్ళాలని కాటయ్య వేముడి వ్యాఖ్యానం. తేన హి రాగా అలాగే అయితే ఇమాం ఈ క్షీరవృక్ష ఛాయ పాల చెట్ల నీడు ఆశ్రయిద్దాం. అందరూ అక్కడికి వెళ్ళి నిలబడతారు అంట. శకుంతల జనాంతికంగా హలా పశ్య ధరణీపత్రాంతరితమపి సహచరం అపశ్యంతి ఆతురా చక్రవాకి అరౌ దుష్కరమహం కరోమీతి తర్కయ. అనసూయ సఖీ మైవం మంత్రయ ఏసాని ఏషాపి ప్రియేణ వినా గమయతి రజనీం విషాద దీర్ఘతరాం గుర్వ విరహ దుఃఖం ఆశాబంధ సాహయతి. కాశ్యపుడంట, శాంగ్యరవ ఇది త్వయా మద్వచనాత్ న రాజా శకుంతలం పురస్కృత్య వక్తవ్యః. శాంగ్య ఆజ్ఞాపయత్ భవాన్. కాశ్యపుడు అస్మాన్ సాధు విచించ సంయమధవాన్ ఉచ్చై కులం చాత్మనః త్వయ్యస్యా కథమ బాంధవకృతాం స్నేహ ప్రవృత్తించ తాం సామాన్య ప్రతిపత్తిపూర్వకమియం దారేషు దృశ్యా త్వయా భాగ్యాయత్తమతః వరం న ఖలు తద్వాచ్యం వధూ బంధుభిః. సఖీ శకుంతల ఏవం ఇలా మా మంతయ ఆలోచించ. ఏషాపి ఈ చక్రవాకి కూడా నా అమ్మ ఆవిడంటారు. అనసూయతో హలే సఖా అనసూయ పశ్చ చూడవే నడినీ పత్ర అంతరితం కేవలం తామరాకులతో మాటు పడ్డవాడే సహచరం తన ప్రియుడు అపశ్యంతి కనపడిక ఆతుర ఉత్కంఠితయై చక్రవాకి ఈ చక్రవాక పక్షి అరౌతి ఎంతగానో రోధిస్తారు. అహం నేను దుష్కరం అసాధ్యమైన పని
కరోమి ఇది చేస్తున్నానని తర్కయామి భావిస్తా. భర్తకు దూరంగా ఇంతకాలం ఉండగలిగానంటే దుష్కరమైన పని చేసినట్లే అనటం అన్నమాట. సూచిత అనేన సా శాపతిరోహతిం దుష్కంతమప్రాప్యమానాయ. అది అప్పుడు సఖీ శకుంతల ఏవం ఇలా మా మంత్రయ, ఆలోచించకమ్మా. ఏషా అపి, ఈ చక్రవాకి కూడా ప్రియేణ వినా అపి, ప్రియుడు చెంత లేకపోయినా విషాద దీర్ఘత విహరహ బాధవ విడిచిపెట్టినట్టుగా అనిపించేది అయినా రజనీం రాత్రిని గమయతి గడుపుదు. తెల్లవారి సూర్యోదయించి చూపు వచ్చి ప్రియుణ్ణి చూడగలుగుతాననే ఆశతో గడుపుదు. గురువు అపి, ఎంతో తీవ్రమైందే అయిన విరహ దుఃఖం వియోగ శోకాన్ని ఆశాబంధ ఆశాపాశం సాహయతి నశింపచేస్తుంది. చలి, ఈ చక్రవాకాంగ సహితం అంగన సహితం ప్రియుణ్ణి ఎడబాసిన విషాదంతో దీర్ఘతరమనిపించిన రాత్రి మొత్తాన్ని ఎలాగో అలాగా గడుపుతుంది. అంతేకాని ప్రాణాలు తీసుకోదు. ఆశాబంధం అలాంటి ఎంతటి విరహ వేదననైనా తట్టుకునేలా త్వయా సంజ్ఞవ శకుంతలాం పురస్కృత్య, శకుంతలను పురస్కరించుకొని సహ రాజ, ఆ రాజు దుష్యంతుడు మద్వచనాత్, నా మాటగా త్వయా నీ చేత ఇది వక్తవ్య, ఇలా చెప్పబడ్డాడంటే రాజుకు ఈ రాజు. భవాన్ స్వామి ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపయాత్. అస్మాన్ సంయమధనాన్ తపస్సే, నిగ్రహంగా సంపదగా కలవారమైన అస్మాన్ మమ్మన్ సాధు విచించ, బాగా ఆలోచించి ఆత్మనః నీ యొక్క ఉచ్చై కులం మహోన్నత వంశాన్ని సాధు విచించ, మరింతగా ఆలోచించి వై నీ విషయంలో కథం అపి, ఎలాగో ఏదో ఒక కారణంగా అబాంధవకృతం, ఆప్తులతో ఏ ప్రమేయం లేకుండానే స్వతంత్ర చేయబడినదై అస్యా, ఈమె తాను తాం ఆ స్నేహ ప్రవృత్తిని చ స్నేహమయ ప్రవర్తన స్నేహ ప్రవాహాన్ని ప్రవృత్తి కథితా వృత్తౌ ప్రవాహోదంతయోరపీది విశ్వం సాధు విచించ, బాగా ఆలోచించి ఇయం ఈ శకుంతల త్వయా నీ చేత దారేషు నీ భార్యల సామాన్య ప్రతిపత్తి పూర్వక అందరితో సమానమైన గౌరవ పురస్సరంగా దృశ్యా చూడబడాల్సి, మిగతా వారితో సమాన గౌరవం ఈమె పట్ల చూపి అని అతః పరం, అంతకు మించింది, అంతకంటే ఎక్కువ గౌరవ ఆదరాలు నీ నుంచి ఈమె పొందడమని భాగ్య ఆయత్తం, అదృష్టానికి అధీనమైన విషయం. ఈవిడ చేసుకున్న అదృష్టాన్ని బట్టి అందరితో సమానం, అంతకంటే గొప్ప అంటే ఆమె అదృష్టం. తత్ అని వధూ బంధువి, పెళ్లి కూతురి బంధువుల చేత నా వాచ్యం అనదగ్గది, అనవలసింది దుష్యంత మహారాజా, ఇటువైపు తపోధనులమైన మమ్మల్ని చూడు. అటువైపు మహోన్నతమైన నీ వంశాన్ని గమని. సరే, మా ప్రమేయం లేకుండానే స్నేహ ప్రవృత్తి ఈ శకుంతల నీ పట్ల ఎలా ఏర్పడిందో అది దృష్టిలో ఉంచు. నీకున్న భార్యలందరితో సరి సమానమైన గౌరవ పురస్సరంగా ఈమెను చూసి ఇంతవరకే మేం కోరదగింది. ఇంతకంటే అందరికన్నా ఎక్కువ గౌరవాలు నీ నుంచి పొందడమని ఆవిడ చేసుకున్న అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆడపిల్లను ఇచ్చుకున్నవాడు ఇది అనకూడదు, అడగకూడదు.
గృహీత సందేశగా కాశ్యపుడు వచ్చే త్వమిదాని మనుశాసనీయాస్ వనౌకసౌ సంతో లౌకికజ్ఞావయం. సందేశం మీరిచ్చిన సందేశం గృహీత స్వీకరించబడింది అంటే శిరసా వహిస్తా. మీ సందేశాన్ని అర్థం చేసుకున్న యథాతథంగా తూచా తప్పకుండా రాజుకు నివేదిస్తా. త్వమిదానీం వచ్చే పుత్రి ఇదానీం ఇకయి త్వం నువ్వు అనుశాసనీయాభి ఉపదేశింపబడవలసిన దానం. అయ్యా ఆయనకు చెప్పా ఇక నీకు చెప్ప. శాంగ్య నఖరు ధీమతాం కశ్చిద విషయో నా. కాశ్యపుడు స్వాత్వమిత ప్రతికూలం పాప్య శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ వృత్తిం సపత్నీ జనే భర్తుర్ విప్రకృతాపి రోషనతయా మాత్మ ప్రదీపంగమ భూయిష్టం భవ దక్షిణ పరిజనే భాగ్యేష్వనుచ్ఛేకిని యాంచేవం గృహిణీ పదం యువతయో వామాహ కులస్యాధయః. మళ్ళా శుశ్రూషస్వ గురుమున్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే భర్తుర్విప్రకృతాపి రోషనతయా మాస్మ ప్రదీపంగమ భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుచ్ఛేకిని యాంచేవం గృహిణీ పదం యువతయో వామాహ కులస్యాధయః. అడవుల్లో ఉండే వనౌకస అడవులలో ఉండే వాళ్ళమే అయినా భయం మేం లౌకిక విషయాలు ఎరిగిన వాళ్ళమే. ధీమతాం ప్రతిభావంతుల అవిషయ నామా కశ్చిత్ తెలియనిదంటూ నఖలు ఉండదు కదా. సాత్వం సా ఆ అమాయకంగా పెరిగిన త్వం నువ్వు ఇతః ఈ ఆశ్రమం పతిగ్రహం నీ భర్త ఇంటికి ప్రాప్య పొంది చేరుకున్న దానవై గురువున్ పెద్దలను శుశ్రూషస్వ సేవించి సపత్నీ జనే సవతి జనుల పట్ ప్రియ సఖీ వృత్తి నిత్యధికారం అంటే మమతతో గురువు చెయ్యి ఆచరి. ప్రియ సఖిలా వ్యవహరి విప్రకృత అపి ధికృతమైన ధికారు విప్రకారహస్య రోషణదయ రోషానికి పోయి భర్తను ప్రదీపం విపరీతంగా వ్యతిరేకంగా మాస్మాగమ ఆయనకు అడ్డుగా ప్రవర్తించ. పరిజనే సేవక బృంద విషయంలో భూయిష్టం ఎక్కువగా దక్షిణాభవ అనుకూలంగా దయగలదానివిగా ఉండు. భాగ్యేషు సంపదల విషయంలో అనుక్షేకినీ భవ బెడిసిపాటు లేకుండా ఉండు. బెడిసి పడ గర్వించ. ఏవం ఈ విధంగా ప్రవర్తించిన యువతయ తరుణల గృహిణీ పదం ఇల్లాలనే మాటను యాంతి పొందుతారు. ఆ మాటకు స్థానాన్ని అర్హురాండ్రవుతారు. వామాహ ప్రతికూలంగా ఉంటే ప్రవర్తిస్తే భిన్నంగా వక్రంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తే కులస్య వంశానికి పుట్టింటికి మెట్టినింటికి అధయ మనోవేదనలు వామౌ పల్గుపపాదు అంటే చేసిన వాడు పుత్రి అత్తమామలు మొదలైన పెద్దలను సేవి సమతుల పట్ల ప్రియ సఖిలాగా వ్యవహరి. మగడు ఒకవేళ ధిక్కరించిన కోపింపచేసిన రోషానికి పోయి ప్రతికూలంగా ప్రవర్తించ. సేవక జన విషయంలో చాలా ఉదారంగా సంపదలకు బిడిసిపడకు. ఈ విధంగా నీ వంటి తరుడు ఇల్లాలు అనే పదానికి అర్హులవుతారు. దీనికి ప్రతికూలంగా ప్రవర్తించేవాడు ఉభయ వంశాల సాక్షాత్
మనోవేదన తెచ్చిన వాళ్ళవుతారు. కథం వా గౌతమి మన్యతే, గౌతమి అంటోంది, ఏతావాన్ వధూజనస్యోపదేశ జాతి ఏతత్ ఖలు సర్వమవధారయ. కాశ్యపుడు, వచ్చే పరిష్వజనస్త్వమాం సఖీజనంచ. శకుంతల, తాత ఇత ఏవ కిం ప్రియం వదామిశ్రాః సభ్యో నివర్త్యంతే. గౌతమి కథం వా మన్యతే, ఏమనుకుంటోందో, నీ అభిప్రాయం ఏమిటి నేను చెప్పిందాన్ని అని వృద్ధ గౌతమని తాపసిని అడిగింది. ఆమంటూ వధూజనస్య, అత్తవారింటికి వెళ్ళి అమ్మాయిలకు ఉపదేశగా చెయ్యాల్సిన ప్రబోధం ఏతావాన్, ఇలాంటిదే. ఇదే మీరు చేసిన ఉపదేశం చాలా సముచితంగా ఉంది నాన్నగారు అనడం. జాతే బిడ్డ, ఏతత్ సర్వం, ఇది ప్రతి అక్షరం అవధారయ, శిరస్సులో మీద పెట్టుకొని జాగ్రత్తగా నడుచు. పరిష్పజ్య, వచ్చే తల్లి, పరిష్పజ్య కౌగలించుకో. మాం, నన్ను, సఖీజనం చ ప్రియ సఖులను, ఇదో విద్య తాదా తండ్రి, ప్రియం వదా మిశ్ర, ప్రియం వద ప్రముఖులైన సఖ్య చెలికత్తెలు, ఇతా ఇవ ఇక్కడి నుంచే కిం నివర్తిష్యంతే, వెనక్కి వెళ్ళిపోతారా, నాతో రారా అంటమను. వచ్చే ఇమే అభిప్రదేయే న యుక్తమనవ్యోన్యస్త్రగంతుం త్వయా సహ గౌతమీ యాస్యతి శకుంతలా. కథమిదానీం తాతశ్యాంకాత్ పరిభ్రష్టా మలయతలో తటోన్మూలిత చందనలతేవ దేశాంతరే జీవితం ధారయిష్యే. కాశ్యపుడు, వచ్చే కిమేవం కథరాసి అభిజనవతో భర్తు లాఘ్యే స్థితా గృహిణీపది విభవ గురుభిః ఉచ్యై తస్య ప్రతిక్షణమాకుల అనయమచిరాత్రాజీవార్కం ప్రసూయ చ పావనం మమ విరహజాం సత్వ నత్వం వచ్చే శుచం గడయిష్యసి. తనయా ఇమే అపి, ఈ ఇద్దరును ప్రదేయే భర్తలకు అప్పగింపబడవలసిన వాడే అనసూయ ప్రియం. తత్ర గంతుం, అక్కడికి వెళ్ళడం, నీతో హస్తినకు రావడం, అనయోహు ఈ ఇద్దరికి నయుక్తం తగదు, వాళ్ళ పని అయిపోయింది ఇక్కడే. త్వయా సహా నీతో పాటు గౌతమి, ఇదిగో మాన్య గౌతమి యాస్యతి వస్తుంది. అహం రాణి పితరం ఆశ్లేష్య, తండ్రిని పొదుపుకొని ఇదానీం ఇప్పుడు తాతస్య అంకాత్, తండ్రి ఒడి నుంచి పరిభ్రష్ట జారిపడిన దానై మలయతట ఉన్మీరత మలయాద్రి సానువును కొండ తరువును చర్యను పెకలింపబడిన చంచన లతాయివ గంధపు తీగల మలయ పర్వతోన్మూలిత. దేశాంతరే, మరొక ప్రదేశంలో జీవితం కథం ధారయిషే, జీవితం ఎలా గడపగలను నాన్నా. కిమేవం వచ్చే వచ్చా, ఏవం ఇలా కాతరా అసికిం, బేలబవుతున్నా వీటమ్మా. అభిజనత, ఉత్తమ వంశంలో జన్మించిన వాడే భర్తు మగడిని లగ్జే గుతింపదగ్గ గృహిణీపది ఇల్లాలు అనే పదవిలో స్థిత ఉన్నదానవై విభవ గురుభి వైభవాధిక్యంతో కూడినవై అస్య అతడి కృత్యై దానధర్మాలు యజ్ఞయాగా మొదలైన వాటిలో అనర్థం. అభిజనతో భర్తు రాజ్ఞే స్థితా గృహిణీపదే విభవ గురుభిః కృతైస్తస్య ప్రతిక్షణమాకులాతనయ అచిరా ప్రజీవార్యం
వార్కం ప్రసూయ చ పావనం మమ విరహజాం సత్నత్వం వచ్చే శుచం గణయిష్యది. దాన ధర్మాలు, యజ్ఞయాగాలు మొదలైన కార్యకలాపాలతో ప్రతి క్షణం ప్రతి నిమిషం అప్పుల తీరిక లేని దానివై ప్రాచీ తూర్పు దిక్ అర్కం ఇవ సూర్యుడిలా పావనం పవిత్రమైన తనయం కొడుకు అచిరా త్వరలోనే ప్రసూయచ కన్నదానవై వచ్చే పుత్రి త్వమ్ను మమ విరహజాం నా ఎడబాటు వల శుచం దుఃఖాన్ని నా గణయిష్యది లెక్క చేయద్దు. పుత్రి శకుంతల ఉత్తమ వంశంలో పుట్టిన దుష్యంతుడి ధర్మపత్ని అవుతున్నావు.